ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల మధ్య అగాధాన్ని సృష్టించటానికి, విద్వేషాలు సృష్టించటానికి, ప్రత్యేకించి తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ వాదం పైన తీవ్రమైన దాడి జరుగుతూ వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. ప్రాంతీయ వాదాన్ని దేశద్రోహంగా, జాతి సమైక్యతకు విఘాతంగా చెప్పడం నుంచి మొదలుకొని తెలంగాణ ఏర్పాటుని తీవ్రంగా ప్రశ్నించే రీతిలో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఆఖరికి తెలంగాణ భాషపై దాడి మరోసారి మొదలైంది. మీకు ఇటీవల సినిమా టైటిల్ ఇడుపు కాగితం అన్న సినిమా టైటిల్ అంశం పైన జరుగుతున్న రచ్చ చూస్తున్నాం. దానిపైన నేను సెపరేట్గా వీడియో పెట్టాను, చూడండి. సో ఇటీవల పరిణామాలు ఒక కొత్త అనుమానాలకు కారణమవుతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ పునాదిగా కలిగిన పార్టీలు తెలంగాణలో పొలిటికల్ రీఎంట్రీకి ప్రకటనలు వస్తున్నాయి. సో దానికి ఎవరు తప్పుపట్టేది లేదు. కానీ ఆ పొలిటికల్ రీఎంట్రీ ఏ రూపంలో జరుగుతుంది అనేదే ప్రశ్న తప్ప తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ పార్టీలు ఏంటి, పంజాబ్ పార్టీలు, కేరళ పార్టీలు కూడా రావచ్చు, తప్పేం లేదు. రేపు విజయ్ టీవీకే పార్టీ పెడతారంటే ఎవరికి అభ్యంతరం, శిరోమణి అకాలీ దళ్ పార్టీ పెడతా అంటే ఎవరికి అభ్యంతరం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెడతా అంటే ఎవరికి అభ్యంతరం. సో అందువల్ల ఆ అంశం ఏం కాదు. ఎందుకని ఈ వివాదాలు ఇటీవల కాలంలో పెరిగాయి? 12 ఏళ్ల తర్వాత 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా హాయిగా ఆనందంగా ఉంటుంటే, తెలంగాణలో కూడా ఉన్న ఆంధ్ర, రాయలసీమ ఉనికి కలిగినటువంటి, ఆరిజిన్ కలిగిన ఫ్యామిలీస్ లక్షల సంఖ్యలో ప్రశాంతంగా ఉంటుంటే ఎందుకని ఈ రాజకీయ రచ్చ మొదలైంది అనేది ఇప్పుడు ఎవరికీ అర్థం కాని అంశం. దీనికి రీజన్ ఏంటి అనేది రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఏ వాదన నిజమో నాకు తెలియదు, మీరే ఆలోచించండి. ఒక వాదన ఏంటంటే, కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే చెప్తున్నారు, ఇది హైదరాబాదును తిరిగి యూనియన్ టెరిటరీ అనే డిమాండ్ను మళ్ళీ తిరిగి తెస్తున్నారా? ఇది 2014లో రాష్ట్ర విభజన సమయంలో కూడా వచ్చింది. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని. సో సౌత్ ఇండియాలో పైన ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియాకు నష్టం జరుగుతుంది డీలిమిటేషన్లో అని, లేదా ఫైనాన్షియల్ రివల్యూషన్లో నష్టం జరుగుతుంది అని దక్షిణ భారతదేశ లెజిటిమేట్ ఆకాంక్షల పైన డిమాండ్లు మొదలయ్యాయి. అది సౌత్ ఇండియన్ చీఫ్ మినిస్టర్స్ రైజ్ చేస్తూనే ఉన్నారు. సో దానికి విరుగుడుగా భారతదేశం 2వ రాజధానిగా హైదరాబాద్ చేయాలి అన్న ఆలోచన కూడా గతం నుంచి ఉంది. సో ఈ ఆలోచనకు మళ్ళీ పురుడు పోసి సౌత్ ఇండియాను సంతృప్తి పరుస్తున్నాం అంటే డీలిమిటేషన్ ద్వారా దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసి, ఫైనాన్షియల్ రివల్యూషన్ ద్వారా దక్షిణ భారతదేశానికి నష్టం చేసి, మేము సెంగోల్ పార్లమెంట్లో పెట్టాము, హైదరాబాదును చూడండి 2వ రాజధాని చేస్తాము అనేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అని కొందరి అనుమానం. లేదు, ఇది అందుకు ఆ దిశగానే 2వ రాజధాని చేయాలంటే దీన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలి. ఎందుకంటే దేశ రాజధానిగా ఉన్న ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా లేదు. సో ఇట్ ఈజ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. ఇప్పటికీ కూడా మీకు కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. సో అందువల్ల ఆ ప్రయత్నం ఏమైనా ఉంది, తెర వెనుక జరుగుతుందా? ఇందులో కొన్ని కాకతాళీయంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని అంశాలు ముందుకు వస్తున్నాయి తప్ప దీని వెనకాల ఒక పెద్ద రాజకీయ వ్యూహం దాగి ఉందా అనే అనుమానము కొంతమంది రాజకీయ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కూడా. కాంగ్రెస్ నాయకులే కాదు, కొంతమంది తెలంగాణ వాదులకు కూడా ఈ అనుమానం కలుగుతుంది. ఇక 2వది, హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి కనుక ఈ ఎన్నికల్లో లబ్ధి పొందటానికి, ఈ ఎన్నికల్లో కూటములు కట్టడానికి, ఈ ఎన్నికల్లో కాస్త ఫుట్హోల్డ్ సంపాదించటానికి, తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ నుంచి నిష్క్రమించబడిన, నిష్క్రమణకు గురైన పార్టీల ప్రయత్నాలలో భాగమైంది అనేటువంటిది 2వ అనుమానం. 3వ అనుమానం, జిహెచ్ఎంసీలో పట్టుకోల్పోయిన పార్టీలు తిరిగి తన పట్టు సంపాదించటానికి, తాను కూటమి కట్టడానికి ఇతర పార్టీలతో అలా కడితే ఏ తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ ముందుకు వస్తుందా,
లేదా అరిథమెటిక్గా లాభం అవుతుందా, ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల ఓట్లు కలిసి వస్తాయి అని, అందువల్ల వాళ్ళ ఓటు క్యాలిక్యులేషన్లో భాగమే ఇదంతా జరుగుతుందా అనేది మూడో అనుమానం. నాలుగో అనుమానం ఏంటంటే, మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ మూలాలున్న నాయకత్వాల కింద ఉన్న పార్టీలు తెలంగాణలో కూడా తమ పార్టీ కార్యకలాపాలు నిర్వహించాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు తప్పేమీ లేదు కూడా. కానీ ఆ ప్రయత్నాలు తెలంగాణ ప్రజలు ఏనాడు అంగీకరించలేదు. 2014 ఎన్నికలతో పోలిస్తే 2014తో పోలిస్తే 2018లో ఈ పార్టీల ఓటింగ్ పూర్తిగా బాగా తగ్గిపోయింది. 2023కి వచ్చే వరకు ఇంకా తగ్గిపోయి అసలు ఎన్నికల్లోనే పోటీ చేయడం మానేశారు. కానీ ఇటీవల కాలంలో రీఎంట్రీ మళ్ళీ వస్తాం అంటున్నారు. సో మళ్ళీ రావటానికి టెస్టింగ్ వాటర్సా ఇదేమైనా